నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర వ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు రైతుల పంటలకు పూర్తి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దళారీ వ్యవస్థలను నిర్మూలించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న నరేంద్ర సింగ్ తోమర్ ప్రముఖ నటుడు నందమూరి తారక రత్నకు ప్రముఖుల నివాళులు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ తారక రత్న అకాల మరణం బాధాకరమని ట్వీట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 4 టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించిన భారత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజా 25,000 పరుగుల మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ ధైర్యం సుపరిపాలన అందరికీ స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు ఈ మేరకు ప్రధాని ఓ వీడియోను ట్విట్టర్లో పొందుపరిచారు वीर पराक्रमी महापुरुष जिन्होंने सुशासन और प्रशासन हिंदुस्तान के इतिहास में एक नवीन अध्याय लिखा और संकटों के बीच किया था संघर्षमय जीवन के रहते हुए किया था शिवाजी महाराज ने राष्ट्र रक्षा के लिए सशक्त सेना को प्राथमिकता दी उस काल में भी उन्होंने एक सशक्त नौसेना का निर्माण किया पानी के बिना तरसते हुए इलाकों को पानी कैसे पहुंचाया जा सकता है अगर उसका उत्तम से उत्तम ज्ञान प्राप्त करना है तो छत्रपति शिवाजी महाराज ने पानी के लिए जो पूरी व्यवस्थाएं खड़ी की थी वो आज भी किसी को भी प्रेरणा दे सकती है छत्रपति शिवाजी महाराज यानी घोड़ा तलवार युद्ध लड़ाई विजय यहां तक सीमित नहीं है वे पराक्रमी थे वीर थे पुरुषार्थी थे हम सबकी प्रेरणा है 3 రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు పూణేలో పర్యటించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పూణేలోని అంబేగావ్లో శివాజీ జీవిత విశేషాలను తెలియజేస్తూ నిర్మిస్తున్న శివ సృష్టి పార్క్ మొదటి దశను ప్రారంభించారు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు అతని జీవితంలో దశలను తెలియజేస్తూ ఇక్కడ చిత్రీకరించారు అలాగే ఛత్రపతి శివాజీ వినియోగించిన ఆయుధాలు పట్టాభిషేక సంఘటనలు ప్రసంగాల సేకరణ కోటల వ్యూహాలతో సహా పలు అంశాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో మ్యూజియాన్ని సైతం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ శివ సృష్టి పార్క్ తంత్రజ్ఞానం ఇతిహాసాల సమ్మేళనమన్నారు హోలోగ్రఫీ 3D 4D లైట్ అండ్ సౌండ్ టెక్నాలజీ తదితర సాంకేతికతల సమ్మేళనమన్నారు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను ఎంతో క్లుప్తంగా ఇందులో పొందుపరిచారన్నారు శివాజీ మహారాజ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు सम्मिश्रण कर कर इतिहास को जीवित करने का ये प्रयास है ये प्रयास निश्चित रूप से शिवाजी महाराज के जीवन के संदेश को आज की युवा पीढ़ी तक पहुंचाएगा शिवाजी महाराज का जीवन एक सत्ता लालसा से प्रेरित जीवन नहीं था शिवाजी महाराज का जीवन 100 सालों से अधिक सालों से किए गए अत्याचार के सामने विद्रोह
और संघर्ष करने का। शिवाजी महाराज का जीवन स्वधर्म के प्रति निष्ठा के साथ, अपनी निष्ठा के साथ स्वधर्म के लिए संघर्ष करने का जीवन था। शिवाजी महाराज का जीवन स्वभाषा को महिमा मंडित करने का था और शिवाजी महाराज का जीवन स्वराज को स्थापित करने का था। स्वराज को स्थापित कर कर उन्होंने पूरे उस कालखंड की दुनिया में एक संदेश भेजा था कि हिंदुस्तान पर इस प्रकार से कोई अत्याचार नहीं कर सकता। మరాఠా సామ్రాజ్య సంస్థాపకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నాగ్పూర్లోని చారిత్రక మహల్ క్షేత్రంలో శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ శివాజీ పార్క్లోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రైతులు పండించిన పంటకు పూర్తి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. జైపూర్లో చౌదరి చరణ్ సింగ్ రాష్ట్రీయ కృషి విజ్ఞాన సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొని ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై ప్రజల్లో ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యవసాయ రంగం జీవనోపాధిగా మారాలని, లాభసాటిగా మారాలని, అలాగే స్వావలంబన దిశగా సాగాలన్నదే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అంశమన్నారు. రైతులు తమ ఉత్పత్తులకు పూర్తి ధర లభించేలా దళారుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. గ్రామీణ యువత వ్యవసాయం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందవచ్చునని అన్నారు. స్వాతంత్రోత్సవ అమృత మహోత్సవం మన దేశానికి స్వర్ణకాలమని మంత్రి పేర్కొన్నారు. शिक्षा की गुणवत्ता की दृष्टि से दुनिया के मानचित्र पर जितने इंस्टीट्यूट हैं, अगर रैंकिंग होगी तो नियाम का भी नंबर उस क्रम में आएगा। मैं इस मौके पर भारत सरकार की ओर से, प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से उन्हें हृदय से बहुत बहुत बधाई देता हूं और उज्जवल भविष्य के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ సీతంరాజ్ సుధాకర్ ను ఎంపిక చేసినట్లు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర మంత్రులు సంయుక్తంగా విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలోని నాయకులతో చర్చించి సీతంరాజు సుధాకర్ ను ఎంపిక చేశారని అన్నారు. 6 జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక నాయకులు అందరూ బలపరిచిన విజయం చేకూర్చాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఏ విధంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దశాదిశ నిర్దేశించడం మేరకు శాసనమండలి ఎన్నిక మార్చి 13వ తారీఖు జరుగుతుంది. మనకు అనుకూలంగా, మనం బలపరుస్తున్న అభ్యర్థి అనుకూలంగా ఓటు వేయాలని అభ్యర్థించడం కోసం ఈ సమావేశం. గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ సీతంరాజు సుధాకర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ బలపరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసింది. కార్యాచరణ కార్యక్రమం కోసం నేటి సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు ఉన్నారు, అన్ని నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇప్పటికే కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నటువంటి వారు అటెండ్ అయినారు. క్రియాశీలకంగా ఉండేటువంటి నాయకత్వం అంతా నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం బలపరిచినటువంటి అభ్యర్థిని ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం ఉంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా
మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తలకు స్వాగతం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బాలశివుడికి ముఖ్యమంత్రి పాలు తాగిస్తున్నట్లు పోస్టు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు హిందువులందరూ కూడా ఏదో ఒక శివాలయానికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి స్వామిని పూజించడం, అభిషేకం నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా ట్వీట్లు, కొన్ని పోస్టులు పెట్టింది. అందులో ఒక పోస్టర్లో ముఖ్యమంత్రి అదేదో ప్రపంచవానికి ఆయన సందేశం ఇస్తున్నట్టుగా ప్రయత్నం చేసినట్టుగా ఉంది. దీని వెనుక నిగూఢార్థం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హిందూ ధర్మాన్ని, శైవ భక్తుల్ని అవమానించేదిలాగా ఉంది. మీరు ఏ ధర్మం పాటించినా మాకు సంబంధం లేదు, కానీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? మీకు ఇచ్చిన అధికారం రాష్ట్రాన్ని పాలించమని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. ఒక పక్క ఏదో వెల్ఫేర్ హాస్టల్స్లో, బీసీ సంక్షేమ హాస్టల్స్లో కానీ, ఎస్సీ హాస్టల్స్లో కానీ, ఎస్టీ పిల్లల హాస్టల్స్లో కానీ కనీస వసతులు లేవు, పౌష్టికాహారం మాట దేవుడెరుగు. మరి వాటిపై దృష్టి పెట్టకుండా దీనికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన వైసీపీ అన్ని ఉచితాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉచితాలకు మళ్లిస్తున్నారన్నారు. పోలవరంలో అటవీ భూములను పట్టా భూములు చేసి రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. భూ సర్వే సైతం పారదర్శకంగా జరగలేదని, అలాగే ముంపు గ్రామాలకు ఇప్పటి వరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో పాలన చేసిన టీడీపీ, ప్రస్తుత వైసీపీ అభివృద్ధిని విస్మరించారన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే కుటుంబ పార్టీల అంతం ఎందుకు కావాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలకు అప్పీల్ చేసుకుంది. కేంద్రం విరివిగా నిధులు 2014 నుంచి ఇస్తూనే ఉంది. అలాగే 1,00,000 కోటి ఇళ్లు ఇస్తే 25 లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. ఇటువంటి అనేకమైనటువంటి ఉదారమైనటువంటి విరివిగా ఇచ్చే నిధులను సరిగా వినియోగించకుండా, ఏ ఒక్కటికి ప్రజలకు చేర్చకుండా, వీరికి ఏదైతే గనులు, మట్టి, మద్యం మాఫియాగా మారిపోయి ప్రజలను డ్రగ్స్కి అలవాటు చేస్తూ ఉచితాలే ప్రజల్ని యాచకులుగా మార్చే పరిస్థితి ఏర్పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు మొత్తం కూడా దారి మళ్లిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మన బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది తప్ప ఈ 2 కుటుంబ పార్టీల పాలన ఈ రాష్ట్రంలో రాకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు అప్పీల్ చేస్తుంది. దేశభక్తికి, పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా ఛత్రపతి శివాజీ మహారాజు నిలుస్తారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని మహాత్మా గాంధీ మందిరం, భారత స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి వనంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతిని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శివాజీ తల్లి అందించిన స్ఫూర్తితో ఛత్రపతిగా ఎదిగారన్నారు. దేశభక్తితో పాటు దైవభక్తి అపారంగా ఉన్న శివాజీ మహారాజ్ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారి కోసం ధైర్య సాహసాలతో పోరాటం చేశారన్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచిన ప్రముఖ నటుడు తారకరత్న భౌతిక కాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో మోకిలాలోని ఆయన స్వగృహం వద్ద భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు దంపతులు, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు తారకరత్న భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్రాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తారకరత్న అకాల మరణం బాధాకరమని అన్నారు. ఈ విషాద సమయంలో అతని కుటుంబం, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సినీ నటుడు నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబానికి, అభిమానులకు తీరని లోటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తారకరత్న పార్థివ దేహానికి నివాళులర్పించిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారకరత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఒకసారి దైవ నిర్ణయం మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ, కుటుంబం కూడా చూస్తే ఒక పాప, 2-3 పిల్లలు బాధ వాళ్ళు చూస్తే ఆవేదన కూడా ఉంది. ఏదేమైనా భగవంతుడు అన్ని విధాలా ఆ కుటుంబానికి సహకరించాలని మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బి సాయన్న కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి తొలుత రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు చేతిలో ఆయన ఓటమి పొందారు. 2014 తర్వాత సాయన్న టీఆర్ఎస్లో చేరారు. 2015లో తీతీదే పాలక మండలి సభ్యుడిగాను, హోలో డైరెక్టర్గా 6 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధి బాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్గా చేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న అరుదైన ఘనత సాధించారన్నారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమైనని ఆయన కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన నేడు ఆది దంపతులైన శివపార్వతుల రథాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భూమిని రథంగా, సూర్యచంద్రులను రథచక్రాలుగా, ఆకాశాన్ని ధవళ పత్రాలుగా, బ్రహ్మ రథసారథిగా, ముక్కోటి దేవతల ప్రార్థనల మధ్య సాగిన ఈ రథోత్సవం ఆద్యాంతం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారు ఒక రథం పైన, అమ్మవారు మరో రథాన్ని అధిరోహించి విహరించారు. ఈ రథోత్సవంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కోలాటాలు, చెక్క భజనలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ రథోత్సవం వైభవంగా కొనసాగింది. శ్రీ స్వామి అమ్మవారు దర్శించి ఈ రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారిని కూడా దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవలసినదని కోరుచున్నాము. నిజంగా 1,00,000 పైన దాటింది. ఈరోజు మిరియాలు ఉప్పుతో వేస్తారు, ఎందుకంటే వాళ్ళ కష్టాలు తీరాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని. కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల జనాలు 1,00,000 మంది దాటేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్ని ఉత్సవాలు బాగా జరిగినాయి. నిన్నైతే 4 లక్షల మంది పైన వచ్చి దర్శనం చేసుకొని పోయినారు. 4 లైన్లు పెట్టాం కంటిన్యూషన్ గా. చాలా బాగా జరుగుతా ఉంది. నలుమూల రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఈ రథాన్ని చూసేదానికి నిజంగా
మనం ఈరోజు 4 గంటల్లో 15 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 18 సంవత్సరాలుగా నేను శివదీక్ష తీసుకున్నా. నిన్నటి దినం నందీశ్వరుడు యొక్క ఊరేగింపు, సింహవాహనంపై అమ్మవారు, నందిపై పరమశివుడు ఊరేగింపు జరుగుతుంది. మనిషి కాలేసి కాలు ముందు పెట్టే పరిస్థితి లేకుండా అంత కిక్కిరిసిపోయే జనం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగింది. వాయులింగేశ్వరుడు యొక్క చల్లని ఆశీస్సులు ప్రతి ఇంటా ఉండాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఎస్ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రిలిమినరీ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా తిరుపతి, చిత్తూరు పరిధిలో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మొత్తం 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు. పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా అభ్యర్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టేలా ఎవరన్నా వ్యవహరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఉద్యోగాల పేరిట డబ్బు డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కును నేషనల్ పార్కులోని 12 చిరుతాల కొత్త బ్యాచ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్కు ప్రధానమంత్రి రీట్వీట్ చేశారు. ఈ చిరుతలతో దేశ వన్యప్రాణుల వైవిధ్యం ఊపందుకుంటుందని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన ఈ 12 చీతాలతో కలిపి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వదిలిన 8తో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరుకుంది. మేఘాలయలో ఈ నెల 27న జరిగే శాసనసభ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. వివిధ రాజకీయ పార్టీల ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ, వాగ్దానాలు చేస్తూ బహిరంగ సభలు, సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మేఘాలయ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన ఎజెండాతో బీజేపీ ముందుకు వెళుతుండగా ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేలా రాష్ట్ర ఎన్నికల అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ 300 పేరుతో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నట్లు మేఘాలయ ప్రధాన ఎన్నికల అధికారి ఫెడ్రిక్ రాయ్ కోంగోర్ తెలిపారు. మై ఓట్ మై వాలంటీర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లవ్ యువర్ ఓట్, లవ్ యువర్ స్టేట్, లవ్ యువర్ వాయిస్ నినాదంతో విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. To the leaders, to the youth organizations, the women's organization. So we hope that with this there will be a rise in the voting percentage. We are not too bad at 87%, but we hope to take it to 90 and above. నాగాలాండ్లో మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాలకు ఈ నెల 27న జరిగే ఎన్నికలకు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. మొత్తం వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం 183 మంది అభ్యర్థులు 12 రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగాలాండ్ ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ శేఖర్ తెలిపారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే అంశంతో పాటు తనిఖీలు నిర్వహించే అంశాల్లోనూ అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విస్తృత స్థాయిలో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. और पोलिंग पार्टीज, ईवीएम नोडल ऑफिसर्स, इन सब की एक से भी ज़्यादा राउंड्स ऑफ ट्रेनिंग्स कराई गई हैं.
फिर एक इम्पॉर्टेंट एस्पेक्ट है इलेक्ट्रॉनिक वोटिंग मशीन्स, तो सारी पहले से ही स्ट्रॉन्ग रूम्स में डिस्ट्रिक्ट्स में फर्स्ट लेवल चेक तो 2 महीना पहले ही हो गया था, और अभी कमिश्निंग ऑफ द ईवीएम्स चल रही है, क्योंकि आपको पता ही है जो टाइमलाइंस हैं, उस 10th को लास्ट डेट ऑफ विड्रॉल था, उसके बाद लिस्ट ऑफ कैंडिडेट्स फाइनल हो गया है, तो सारे ज़िलों में अभी कमिश्निंग भी हो रही है ईवीएम्स की। और फिर लॉ एंड ऑर्डर की साइड से भी सारी एजेंसीज एक्टिव हैं। फुल इलेक्शन कमीशन ने खुद भी यहाँ पे नागालैंड में कोहिमा में आके विज़िट किया सारी पोल प्रिपेयर्डनेस। लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए भी प्रिपरेशन की तरफ से 305 कंपनीज ऑफ CAPF टोटल यहाँ पे डिप्लॉय होंगी इलेक्शन के लिए, उसमें से 75 कंपनीज तो जनवरी में ही आ गई थी। బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టంతో సాధించింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్లో టీమిండియా 2.0 ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టిన జడేజా రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేయగా భారత్ 262 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 113 పరుగులు చేయగా భారత్ 118 పరుగులు చేసింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ 3వ రోజు ఆట సందర్భంగా విరాట్ ఈ ఫీట్ సాధించారు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశారు. కోహ్లీ 549 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా సచిన్ 577 ఇన్నింగ్స్లో ఈ రికార్డును నెలకొల్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 98వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గాని, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గాని 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.